చాలామందికి తెలియని విషయం, మనకి ఇరాన్ యొక్క కాన్సులేట్ కూడా ఇక్కడ ఉంది. మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది ఇరాన్ యొక్క కాన్సులేట్. ఈ ఖొమైనీ అన్న ఏదైతే ఇప్పుడు మనం అయతుల్లా ఖొమైనీ అని చెప్పుకున్నాం కదా, సుప్రీం లీడర్, అయతుల్లా ఖొమైనీ యొక్క ఫాదర్ ఉండేవాడు, ఆయన పేరు రౌఫ్ ఖొమైనీ. ఈ రౌఫ్ ఖొమైనీ యొక్క పేరుతోటి ఇప్పటికీ మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఖొమైనీ రోడ్ అని చెప్పి ఆ రోడ్డు పేరు కూడా పెట్టుకోమని ఇప్పుడు కూడా ఆయన గౌరవించుకుంటున్నాం. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు అయతుల్లా అలీ ఖొమైనీ ఏదైతే నిన్న ఇరాన్ అమెరికా దాడుల్లో ఎవరైతే చనిపోయాడో, ఈ అయతుల్లా ఖొమైనీ యొక్క ఫాదర్ పేరు రౌఫ్ ఖొమైనీ. అంటే అప్పటికి ఇంకా ఈ ఖొమైనీ అనేవాడు ఇంకా చిన్న కుర్రాడు. ఆయన ఒకసారి హైదరాబాద్ నవంబర్ కాలంలో వచ్చినప్పటికీ ఇప్పటికీ అమెరికన్ కాన్సులేట్ ఉన్న ఈ ప్రాంతానికి ఖొమైనీ రోడ్ అంటారు. మీరు రోడ్ నెంబర్ 7 వాటర్ ట్యాంక్ నుంచి లోపలికి వెళ్తే ఇప్పుడు ఆ టీవీ నైన్కి వెళ్ళే రోడ్ అంటారు దాన్ని. ఆ లోపల నుంచి రోడ్డు పేరు ఖొమైనీ రోడ్ అని పేరు. ఇప్పుడు కూడా చాలామంది తెలిసే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న టోమ్స్ కానీ, హైదరాబాద్ మెహఫిల్ రెస్టారెంట్స్ ఉంది. మెహఫిల్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మెహఫిల్ అనే పేరు పర్షియన్ వర్డ్. అదేవిధంగా బావర్చి అనే పేరు ఎక్కడిది? ఇట్స్ ఎ ఇరానియన్ వర్డ్, ఇట్స్ ఎ పర్షియన్ వర్డ్. అదేవిధంగా మనం వాడుతూ ఇప్పుడు మన రంజాన్ మాసంలో తింటారు, హలీంలు తింటారు, బిర్యానీ తింటారు. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో తెలుసు. ఈ హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ కాదు, మనకి పర్షియన్ చూసినటువంటి ఈ ఇరానియన్లో మన హైదరాబాద్ నగరంలో పరిపాలించినప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ సైనికులకు ఎక్కువ మందికి అవసరం, ఒకేసారి ఆహారాన్ని అందించాలి. సో వాళ్ళకి రైస్, పప్పు ఇవన్నీ చేయడం కుదరదు కాబట్టి చక్కగా గట్టిగా ఉన్నటువంటి ఈ బీఫ్ మాంసంతో, ఆ బీఫ్ తోటి, అదేవిధంగా మటన్ తోటి, చికెన్ తోటి కలిపి ఈ బిర్యానీ ఏదైతే తింటున్నామో ఈ బిర్యానీని మనకు పరిచయం చేసిందే వాళ్ళు. ఇక చాలామందికి తెలుసు ఇరానీ కేఫ్లు అంటాం, మనం టీ తాగితే ఇరానీ చాయ్ అంటాం, ఇప్పుడు కూడా పేరు ఇరానీ చాయ్ అంటాం. ఇరానీలంటే ఇరానీలకి హైదరాబాద్ నగరానికి అంతటి మమేకమైన సంబంధం ఉంది. ముఖ్యంగా వీళ్ళు షియా ముస్లిమ్స్. ఇంకొక విశేషం చెప్తాను. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్ ఉంది. చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్లో ఒక ప్రాంతం ఉంది అలీపూర్లో ఇప్పుడు కూడా 90% ముస్లిమ్సే ఉన్నారు. అక్కడ 90% ముస్లిమ్స్ అందరూ కూడా షియాలే. అయితే అది కాదు విశేషం. అక్కడ ఖొమైనీ, ఇప్పుడు మనం చనిపోయినటువంటి ఈ ఖొమైనీ ఎవరైతే ఉన్నాడో, ఈ అయతుల్లా అలీ ఖొమైనీ, ఈ 1981లో మన హైదరాబాద్కి రావడం, హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి ఆయన అలీపూర్ గ్రామానికి వెళ్ళడం, అలీపూర్ గ్రామంలో ఒక పెద్ద హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ చేశాడు ఈ అయతుల్లా అలీ ఖొమైనీ. అందులో సుమారుగా కొన్ని, అంటే ఇప్పటికి కూడా ఇరాన్ ప్రభుత్వం నుంచి నిధులతోటే ఆ యొక్క హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది కాకుండా కొన్ని వేలాది మంది విద్యార్థులు విదేశాలకు, ముఖ్యంగా అరబ్ కంట్రీస్కి వెళ్ళి ఆ ముస్లిం విద్యార్థులు చదువుకోవడానికి కూడా కారణం ఇరాన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారానే జరుగుతుంది.